హాయ్ హలో ఎవ్రీవన్. నేనైతే ఈరోజు బెండకాయ టమాటా కర్రీ చేస్తున్నా. పావు కేజీ బెండకాయలు, 3 టమాటాలు. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఆయిల్ వేసుకున్నా, జీలకర్ర ఆవాలు వేసుకున్నా. బెండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేను. దానికి సపరేట్ కట్ చేసుకోవాలి. దీంట్లో కట్ చేసుకున్నాను అనుకో అంతా జిగురు జిగురు అయిపోతుంది. వేసుకుంటాను. ఇంకొకటి తెలియని బెండకాయ కర్రీ చేసేటప్పుడు ఎట్లా ఉండాలంటే, మనం ఎట్లా వండినప్పుడు అంతా జిగురు వస్తుంది కదా, జిగురు రాకుండా ఒక చిన్న చిట్కా చెప్తా ఫ్రెండ్స్. మీకైతే ఇవి కొంచెం మగ్గుతాయి కదా, కొంచెం మగ్గాలి. మగ్గినప్పుడు పోసిన కొంచెం మగ్గుతాయి కదా ఫ్రెండ్స్. ఈ మగ్గగానే కొంచెం అంతా దీంట్లో అయితే కొంచెం పసుపు వేసుకోవాలి. సాల్ట్ వేయద్దు ఫస్ట్. సాల్ట్ వేసినాం అనుకో అంతా జిగురు జిగురు అయిపోతుంది, కూర అంతా జిగురు అవుతుంది. పసుపు వేసుకొని మనం కలుపుకున్నాం అనుకో అస్సలు జిగురు రాదు. దానికి విడివిడిగా ఉంటుంది. మీరు కూడా అట్లా వేసి ట్రై చేయండి. పసుపు వేసి డైరెక్ట్ మనం ఉప్పు వేసినాం అనుకో, ఉప్పు వేస్తే దానికి జిగురు జిగురు అయిపోతుంది. ఇట్లా మనం పసుపు వేసినాం అనుకో ఇంకా చూడండి అస్సలు అంటుకోదు. దానికి విడివిడిగా ఉంటుంది. మీరు కూడా బెండకాయ కర్రీ చేసి ఇట్లా ట్రై చేయండి ఒకసారి, తెలుస్తుంది మీకు. ఇంకా మగ్గినాయి చూడు ఎంత బాగాయినాయి చూసిరా. అస్సలు అత్తుకోలే ఇంకా దానికే ఉన్నాయి. అసలు బెండకాయ కర్రీ చేసేటప్పుడు మనం మూత అస్సలు పెట్టొద్దు. మూత పెట్టినామనుకో ఆవిరికి మొత్తం జిగురు అవుతుంది. మూత పెట్టుకోకుండా కర్రీ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్, కారం, సాల్ట్ 1 టీ స్పూన్, సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. పెద్ద పెట్టినామనుకో మాడిపోతుంది. ఇవి కొంచెం మగ్గగానే టమాటా వేసుకుందాం. ఇంకా చూడ ఎంత మంచిగా మగ్గింది కదా. ఇప్పుడు టమాటా వేసుకుందాం. చాలామందికి బెండకాయ కూర ఉండాలంటే అసలు జిగురు జిగురు అవుతుందని కూడా ఉండడానికి రాదు. నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి, మంచిగా అవుతుంది కర్రీ. ఇప్పుడు టమాటా వేసుకున్నాం కదా, కొద్దిసేపు మూత పెట్టుకుందాం. టమాటా వేసుకున్నప్పుడు మూత పెట్టుకోవాలి. అంతలా ఫస్ట్ బెండకాయలు వేసినట్టు అసలు మూత పెడితే మొత్తం జిగురు అవుతుంది. ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఒకసారి చూద్దాం ఉడికిందా లేదా. ఉడికింది. నాకైతే బెండకాయ ఫ్రై కన్నా ఇట్లా టమాటా బెండకాయ అయితేనే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. చూసారా అసలు జిగురు ఉందా కర్రీ? అస్సలు లేదు. నేనైతే దీంట్లో కొన్ని వాటర్ వేసుకుంటున్నా. కర్రీ కదా మనం తీసుకునేది.
కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకుందాం. కొద్దిసేపు చూద్దాం. ఇప్పుడు చూసిగా రెడీ అయింది బెండకాయ టమాటా కర్రీ. చాలా సింపుల్, చూడండి ఎంత బాగుందో. చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇట్లా వేసుకొని తింటే. ఫ్రైలు అసలుకే తినొద్దు. నాకైతే ఇట్లనే ఇష్టం బెండకాయ టమాటా కర్రీ. దించేసుకుందాం ఫ్రెండ్స్. అయిపోయింది. నచ్చితే కామెంట్ చేయండి, ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.